నేను రాధాకృష్ణ గారికి చెప్పదలుచుకున్నాను. రాధాకృష్ణ గారు ఎర్రగడ్డ నుంచి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా నేను వస్తున్నాను అనేసి కాంగ్రెస్ లోకి మర్యాదగా రాస్తే, వాస్తవాలు రాస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఈ రకంగా ఫాల్స్ న్యూస్ చేసి గలీజ్ గా రాయడం, లేకపోతే వీడు వాడు దాంట్లోకి వెళ్ళిపోతే వాడు దీంట్లోకి వెళ్తాను, పెద్ద అవసరం లేని విషయాలని చెప్తున్నాను నేను. మీరు పెద్ద పత్రిక, కొంచెం బాధ్యత గల వ్యక్తి మీరు. మీ పత్రికలో ఇలా రాంగ్ న్యూస్ అన్ని వేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. సో ఎవడు వాడు కాంగ్రెస్ నుంచి ఏదైనా ఎర్రగడ్డ నుంచి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా నేను వస్తున్నాను అనేసి కాంగ్రెస్ లోకి, లేదా రాసేవాడు ఎర్రగడ్డ నుంచి వచ్చి రాస్తున్నాడా నేను చెప్పదలుచుకున్నాను. ఇది కొంచెం హుందాగా ఉండి మర్యాదగా రాస్తే, వాస్తవాలు రాస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఈ రకంగా ఫాల్స్ న్యూస్ చేసి గలీజ్ గా రాయడం, లేకపోతే వీడు వాడు దాంట్లోకి వెళ్ళిపోతే వాడు దీంట్లోకి వెళ్తాను, పెద్ద అవసరం లేని విషయాలని చెప్తున్నాను నేను. సో కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే కాంగ్రెస్ ని జాకీ పిచ్చుకుని లేపుతూ ఉన్నాడు. మీడియా పొద్దున్న లేసి ఇదే పనిగా పెట్టుకుంది. భారతదేశం కావచ్చు, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మీరు వేస్తే బాగుంటుంది. ఒకే ఒక విషయం పట్టుకుని ఎన్ని నెలలు వేస్తారు, టైం వేస్ట్ చేసుకోవద్దని నేను మీడియా సోదరులు కూడా చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ ఆయన సీట్లు తగ్గబోతున్నాయి. సో కాంగ్రెస్ కొంచెం లేపితే అక్కడ ఏదైనా సీట్లు పెరిగితే ఆ సీట్లు తీసుకుందాం అన్నది ఆయన కేసీఆర్ కి తెలిసిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ 2018లో ఏం చేసిందో, 12 మందిని ఎలాగ అమ్ముకుందో, అదొక ప్యాకేజ్ పార్టీ. సో అదే విధంగా అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా గెలిపిస్తే కాంగ్రెస్ ని తీసుకెళ్ళి మళ్ళీ కేసీఆర్ అమ్ముతాడు. వాళ్ళు అక్కడ ఉన్నదే ప్యాకేజ్, ఎవడైనా వెళ్ళేవాడు ఉంటే ప్యాకేజ్ తీసుకునే వెళ్తున్నాడు. అందుకే ఈ వేస్ట్ న్యూస్ అన్ని పెట్టొద్దు. మా విషయంలోకి ఏదైనా వస్తే మాత్రం కొంచెం ఆలోచించితే బాగుంటుంది అన్నది పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, చాలా మర్యాదగా నేను చెప్తున్నాను. నేను అంటే ఎర్రగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు, ఎర్రగడ్డ పిచ్చివాడు కదా, సో పిచ్చిగా రాస్తున్నామని నేను అనుకోవాల్సి వస్తుంది. ఇవాళ నా పుట్టినరోజు కాబట్టి చాలా మర్యాదగా ఓపికగా కూడా చెప్పింది. ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి, అభివృద్ధి ఎక్కడ చేశారు? ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చి 2014 నుంచి ఇప్పుడు వరకు వచ్చాడు కదా కేసీఆర్. మొన్న తెలంగాణ 6 రోజున మేము పండుగలు చేసుకుంటున్నాం, ఇన్ని సంవత్సరాలు మేము 9 ఏళ్ళు పరిపాలించాము, మేము పండుగ చేసుకుంటున్నాం అన్నాను. నేను ఒకటే అడుగుతున్నాను కేసీఆర్, నువ్వు నిజంగా అభివృద్ధి చేసి అద్భుతాలు చేస్తుంటే ప్రజలు ప్రతి ఫెస్టివల్కి, ప్రతి పండగకి సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అలాంటి నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తుంటే ప్రజలు సెలబ్రేట్ చేయాలి. ఈ గొప్ప ముఖ్యమంత్రి అద్భుతం చేసేసాడు, అభివృద్ధి చేసేసాడు తెలంగాణ, కాబట్టి మేము సెలబ్రేట్ చేస్తాం, ప్రజలు ముందుకు వచ్చి చెప్పాలి, వాళ్ళు సెలబ్రేట్ చేయాలి. కానీ వాళ్ళు ఎవరు చేయట్లేదు. కేసీఆర్ వాళ్ళే గొప్ప చెప్పుకుంటున్నారు, వాళ్ళే డబ్బా కొట్టుకుంటున్నారు. అంటే అభివృద్ధి అన్నది లేదు. 5 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు మిస్టర్ కేసీఆర్. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడుంది అభివృద్ధి? అందుకే మా సంజయ్ గారు చెప్పారు, మా బీజేపీ చెప్పింది, ఎక్కడుంది అభివృద్ధి రండి చూపించండి, ఛాలెంజ్ అన్నారు. ఇంతవరకు రావట్లేదు. ఈ అంబకు మాటలు పట్టించుకోవద్దు. కేసీఆర్ అంత అబద్ధాలు మంచి, అసలు ఈ తెలంగాణ లేకుండా ఉంటే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. ఒక మార్పు అనేది రావాలి, అది భారతీయ జనతా పార్టీ వల్లే వస్తాయి. మళ్ళీ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వీళ్ళందరూ ఒక దొంగలే. ప్యాకేజీలు తీసుకోవడం, మోసాలు చేయడం, వీళ్ళు వాళ్ళకి అమ్ముకుంటారు, వీళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కొంతమందిని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలుపుతారు. ఇప్పుడు మా టీఆర్ఎస్ మా బీజేపీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో కలపాలని ప్రయత్నం చేస్తారు. ఎవరెవరు కలుపుకున్నా వెళ్ళే వాళ్ళందరూ కేసీఆర్ తొత్తులే అని మేము అనుకుంటున్నాం. కాబట్టి వీటన్నిటి ఫుల్ స్టాప్ పెట్టి మర్యాదగా ఉంటే బాగుంటుంది. ప్రజలు గమనిస్తున్నారు. ఒక ఆల్టర్నేట్ అన్నది భారతీయ జనతా పార్టీ అవుతుంది. అండ్ మోడీ గారు 9 ఏళ్ల పరిపాలనలో మంచి పథకాలు తీసుకొచ్చారు, ప్రజలకు అందించారు. ఇవాళ ప్రపంచం మొత్తం మోడీ గారిని మెచ్చుకుంటుంది. ఇది వాస్తవం. అమెరికా వెళ్ళినప్పుడు ఘనస్వాగతం పలికారు. అండ్ చిత్తశుద్ధితో ఆ ఏజ్ లో కూడా సిన్సియర్గా కష్టపడుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ పథకాలు అలవ చేస్తే వస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. కేసీఆర్ ని హటావో, బీజేపీకో లావో, అది